తన పనికత్తులకు కూడా పని ఏర్పాటు చేస్తుంది. ఈమె అనగా ఈ గుణవతి అయిన భార్య తల్లి ఇన్ని పనులు చేసుకుంటూ కొంత సొమ్మును ఆదా చేసి ద్రాక్ష తోట నాటించి దాని కాపును కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడుతుంది. ఎంత మంచి సిస్టర్! ఈ మాటలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబాల్లో ఉన్న ఆడబిడ్డలు గుణము కలిగి జ్ఞానము కలిగి జీవించాలి. దీని ద్వారా మనము గ్రహించేది, గుణవతి అయిన భార్య తన క్షేమము చూసుకోక తన భర్త తన బిడ్డల యొక్క క్షేమాన్ని చూసుకుంటుంది. భర్త బిడ్డలు తల్లి యొక్క భార్య యొక్క క్షేమాన్ని చూడవలసిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.